నేటిదిన వాక్య ధ్యానం కొరకు 46వ కీర్తన మొదటి చరణంలో రాయబడిన 2వ వాక్యాన్ని చదువుకుందాం. ఆపత్కాలములో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు. చదవబడిన ఈ వాక్య భాగంలోని దీవెన నా ప్రియులకు మీరందరూ పొందుదురుగాక. వాక్య ధ్యానం కొరకై ప్రార్థన. ప్రేమ కలిగిన మా తండ్రి, మీ వందనాలు. నేడు చదవబడిన ఈ వాక్య భాగం ద్వారా మీరు మాతో మాట్లాడండి. మా ఆత్మకు కావలసినటువంటి బలమును, శక్తిని అనుగ్రహించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. చదవబడిన ఈ వాక్య భాగంలో మన ప్రభువారు ఆయన ఆపత్కాలములలో నమ్ముకొనదగిన సహాయకుడు. కోరహు కుమారులు తమ జీవిత కాలాల్లో వారు ఎదుర్కొన్నటువంటి అనేక పరిస్థితులు వారు ఎరిగిన వారై, దేవుడు తమ ఆపదలలో తమకు నమ్ముకొనదగిన సహాయకుడుగా ఉన్నాడని ఇక్కడ తెలియచేయటను మనం గమనించగలం. అవి శరీర సంబంధమైనవైనా ఆత్మ సంబంధమైనవైనా దేవుడు ఏమాత్రము కూడా మనల్ని విడిచిపెట్టక నిశ్చయముగా ఆయన మన ఆత్మకు ఆశ్చర్యకరమైనటువంటి మేలు కలుగు చేసేటటువంటి దేవుడై ఉన్నారు. 49వ కీర్తన 5వ చరణంలో రాయబడినటువంటి వాక్యంలో, నా కొరకు పొంచు వారి దోషకృత్యములు నన్ను చుట్టుకొనినప్పుడు ఆపత్కాలములలో నేనెలా భయపడవలను అని చెప్పి ఇక్కడ భక్తుడు మాట్లాడుతూ ఉన్నారు. నిజమే, ఆపత్కాలముల్లో ప్రభు మన సహాయకుడిగా ఉండగా మనము వాటిని గూర్చి ఏమాత్రం కూడా మనం భయపడవలసినటువంటి పని లేదు. నిశ్చయముగా సమస్తమునకు ఆశ్చర్యకరమైనటువంటి సహాయాన్ని మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆయన మనకు అనుగ్రహిస్తారు. గనుకనే రోమాపత్రిక 8వ అధ్యాయం 31వ వచనంలో, ఇట్లుండగా ఏమందుము, దేవుడు మన పక్షమున ఉండగా మనకు విరోధి ఎవడు? మానవ జీవితం ఈ లోకంతో శాశ్వతం కాదు గాని ఏ వ్యక్తి అయితే ప్రభునందు విశ్వాసం ఉంచి రక్షించబడతారో వారు ఇహమందు తమ ప్రాణాన్ని విడిచిన పరమందు వారు నిత్య జీవాన్ని సంపాదించుకుంటారు. ప్రతి వ్యక్తి గమ్యము మరణం కాదు గాని దేవుని రాజ్యమే. ఆపదలు పలు రీతులుగా మన జీవితాల్లో రావచ్చు, కానీ నిశ్చయముగా దేవుడు మనకు సహాయం చేస్తారు. ఈ మాటలు వింటున్నటువంటి నా ప్రియ సహోదరి సహోదరులు, మీరు కలిగి ఉన్నటువంటి ఆపద, ఇబ్బంది, కష్టము, శ్రమ అది ఏదైనప్పటికీ దిగులు పడకండి, కలవరపడకండి, అధైర్యపడకండి. నిశ్చయంగా మీ ఆపద సమయంలో మీరు విశ్వసించిన దేవుడు, మీ ప్రార్థన వినే దేవుడు, అనుదినము నమ్మకంగా ఆయనను వెంబడించుచు ఉండగా చూస్తున్నటువంటి దేవుడు ఆశ్చర్యకరమైన సహాయాన్ని ఆయన మనకు అనుగ్రహిస్తారు. ఇటు దీవెనకు నా ప్రియులకు మీరు పాత్రులు కావాలని హృదయపూర్వకంగా కోరుతూ ఈ మాటలు ముగిస్తూ ఉన్నాను. ప్రార్థన. ప్రేమ కలిగిన మా తండ్రి, మీకు వందనాలు. నేడు విన్న ఈ మాటల ద్వారా మా జీవిత దినాలలో మేము ఊహించని రీతిగా ఆపద సమయం మాకు తటస్థించవచ్చు. అయినను నీవు మా సహాయకుడిగా ఉన్నావని, ఉంటావని మీ వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడినందుకు స్తోత్రం. ఆపదను గూర్చి మేము భయపడక మీ అందించినటువంటి విశ్వాసంతో అన్నిట్లో జయం పొందటానికి మీ కృప దయచేయమని, కృంగిన వారిని, దుఃఖితులను, వేదనలో ఉన్న వారిని మీరు ఆదరించండి. దైవజనులను, వారి కుటుంబాన్ని, సేవా పరిచయను దీవించండి. నూతన సంవత్సర దయాకిరీటాన్ని దినం పొందిన మా ప్రియులు తమ ముందున్న సంవత్సరములన్నీ మీ మహిమ కొరకు మీరు అనుగ్రహించే కృపాక్షేమములను వారు పొందుదురుగాక. యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడితోడే నడిపించునుగాక, ఆమేన్.